చీటింగ్ కేసులో విచారణలో భాగంగా శేషశయనాచారి అతను ఒక నిరారోపణ చేయబడి ఉన్నాడు. అతని విచారణ నిమిత్తం మేము ఈరోజు పోలీస్ స్టేషన్ గవర్నమెంట్ వచ్చాడు. తర్వాత వచ్చిన తర్వాత దీంట్లో కంప్లైంట్ అయిన శేషారెడ్డిని కూడా పిలిపించాము. రమ్మని చెప్తే వచ్చాడు. అతను కూడా ఏం జరిగిందేమో తెలియదు, బయట అతను ఏదో దాడి జరిగిందని చెప్తున్నాడు. అది అతను వచ్చే కంప్లైంట్ మేరకు మీరు కేసు తీసుకొని ఏం జరిగిందో విచారణ చేసి లీగల్ యాక్షన్ తీసుకుంటాం. బెయిల్ అంటే ఇంకా విచారణ దశలోనే ఉంది. బెయిల్ ఇంకా అంత ఇంకా నేరారోపణ ప్రూవ్ చేయలేదు. మన పరిధి అంటే నేను దగ్గర నుండి చేయించాము. స్టేషన్ ప్రెమిసెస్ కాదు, బయట జరిగింది లేదు, అదంతా లేదు. విచారణ చేస్తున్నాము. అది అతను చెప్పేదాన్ని బట్టి చూసి అతను బయట ఉండమని చెప్పాము. బయట ఉన్నాడు అతను. మరి ఏం జరిగిందో తెలియదు. ఇమీడియట్ ఇప్పుడు వచ్చి దాడి జరిగిందని చెప్తున్నాడు. అయిపోయిన తర్వాత ఏం జరిగిందో చూసి విచారణ చేసి లీగల్గా ఏదైనా యాక్షన్ తీసుకొని ఇతని మీద కేసు ఉంది. శేషశయనాచారి అతని ఫాదర్ ఇద్దరి మీద కూడా కేసు ఉంది. పోలీస్ స్టేషన్ శేషారెడ్డి కొట్టినాడని చెప్తున్నాడు. అది విచారణ చేసి ఏం జరిగిందో చూస్తాం. ఆ బిజినెస్లోనే వాళ్ళకి ఇద్దరు కొన్నాళ్ళు పొందుకొని కొన్నాళ్ళకి విడిపోయినారు. ఆ విడిపోయినప్పుడు విడిపోయి డబ్బులు నాకు కట్టేయాలా అని మాది 2.5 సంవత్సరానికి నాకు డబ్బులు కట్టేయాలా అంటున్నాడు శేషరెడ్డి. 2.5 సంవత్సరానికి మా అబ్బాయి నీకు నెల ఇచ్చుకుంటూ వచ్చాను కదా, నెలకి 50,000, 60,000, 70,000, 80,000 నాకు వచ్చిన లాభంలో నీకు ఇచ్చుకుంటూ వచ్చినాను. ఇంకా అదే కదా నీకు కావాల్సిందంటే, అది నా పేరును వాడుకున్నావు కదా, నా పేరును వాడుకొని నువ్వు తిన్నావు కాబట్టి నాకు డబ్బులు ఇవ్వాల్సిందే 1.5 అని అంటున్నాడు. ఇప్పుడు ఎందుకు వచ్చిన స్టేషన్ కాడికి? ఆయన సిట్టింగ్ కేసు పెట్టినాడు. దానికోసం స్టేషన్ కాడికి తోలుకొచ్చినారు పోలీసులు. పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, అదే శేషరెడ్డి కాదంట, రాసియండి, ఊకే ఎందుకు రంకులు గొడవలు, రాసిస్తే మేము పిగులాట తెగిపోతుంది అంటున్నాడు. మళ్ళీ మీరేమన్నారు పోలీసు వాళ్ళతో? చెప్పు చెప్పు. సిఎస్ఆర్ ఒక కేసు విషయమే ఇక్కడికి స్టేషన్కి రమ్మంటే డాక్యుమెంట్స్ తీసుకొని సబ్మిట్ చేసే టైంలోనూ శేషరెడ్డి ఇక్కడ పోలీసుల సమక్షంలోనే అటాక్ చేశారు. ఇక్కడ కంటి దగ్గర వద్దని వారిస్తున్నా కూడా మళ్ళీ ప్రాణహాని కలిగిస్తున్నది ఇదని చెప్తూ ఉంది. దేంతో దెబ్బ చూపి